నేను నా నియోజకవర్గంలో 8 జాగాలు దేశపెట్టాను. మెట్టిపల్లి గెలిచే అవకాశం ఉన్నదన్నది అక్కడ ఏదైతే అనవసరంగా మా జిల్లా అధ్యక్షుడి మీద దాడికి పోయినరో దానివల్ల మీరు న్యూస్ వాళ్ళు మీరు మీ కెమెరాలు అటు తిప్పారు, లేదా తిప్పని కూడా తిప్పారు. మీరు ఆడ 10 బీజేపీ గెలిచింది, 10 కాంగ్రెస్ గెలిచింది, 6 బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అన్ని జాగాలు ఎక్స్పోజ్ అవుతారు, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారని కుల్లా ఎక్స్పోజ్ అవుతుండ్రు. అలా కేటీఆర్ని రేవంత్ కాపాడుతున్నారని ఎక్స్పోజ్ అవుతున్నారని అక్కడ వాళ్ళు ఏం చేసిండ్రంటే వాళ్ళు దూరం ఉన్నారు, ఓటింగ్ హాల్కి జర్ర దూరం ఉన్నారు. మా బీజేపీ ఆయన సుఖేందర్ గౌడ్ అనే ఒక వ్యక్తి కార్పొరేటరు కౌన్సిలరు, ఆయనకి ప్రతిసారి ఆయన భార్య ఇద్దరు ఉన్నారు. నేను ఇచ్చే ప్రసక్తే లేదన్నా, అది కోవర్ట్ కేసు, ఆయనకు కూడా ఇయ్యొద్దన్నా. సరే 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఫోన్లో ఏమని చేసుకొని అని ఒక సీట్ ఇచ్చారు, గెలిచిండు. ఆయన నాళ్ళు తీసేసుకున్నారు. ఆయన కోసమే నాకు కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు. నేను మీకు కుదిరితే 1 మంత్ 20 డేస్ బ్యాక్ చెప్పిన, ఆయన కోసమే కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ఈయనకు మేము వీక్ క్యాండిడేట్ పెడతాము, కొరుట్లలో మా చైర్మన్ అభ్యర్థికి మీరు వీక్ క్యాండిడేట్ పెట్టకండి, మీరు ఎవరో భూషణ్ని తీసుకున్నారు జాయిన్ చేసుకున్నారు, ఆయనకి ఇవ్వకండి అన్న. నేను ఆడ ఇచ్చేసాను ఆల్రెడీ, నువ్వు ఇక్కడ వీక్ పెట్టకు ఓడగొట్టు మావండి అని చెప్పిన. గెలిచిండు, తీసేసుకున్నారు. నాకు బ్రహ్మాండమైన ప్రక్షాళన అయింది. నా చేతికి మరకగా అంటకుండా 30-40 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నామని జెండా అమ్ముకున్నోడు పీకిండు. అట్లా జగిత్యాల వీకిండ్రు, కొరుట్ల వీకిండ్రు, రాయకల వీక్తే ఇంకా మంచిది. ఇందూరు జిల్లా అయితే ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నాను నేను. ఇవాళ జగిత్యాల జిల్లా కూడా ప్రక్షాళన అవుతుంది. ఇట్లా దొంగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ పీకాలి.